హాయ్ ఫ్రెండ్స్, వాన్ స్టీన్ దర్శకత్వంలో వచ్చిన సెల్లార్ డోర్ సినిమా తెలుగు డబ్బింగ్ ఈరోజు రిలీజ్ అయింది. ఇది కూడా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. శామ్ స్కాట్, లోరీ ఈవాన్స్ టేలర్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాన్ సేరా ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకొని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళకి నచ్చిన ఒక అద్భుతమైన ఇంటిని కొనుక్కుంటారు. ఆ ఇంట్లో సెల్లార్ డోర్ ఓపెన్ చేయొద్దు అంటాడు ఆ ఇంటి ఓనర్. అయితే జాన్ కి తేరా కంటే ముందే అలిసా అనే అమ్మాయితో అఫైర్ ఉంటుంది. ఆ అఫైర్ ని అతను దాస్తాడు. అనుకోకుండా అలిసా హత్యకు గురవుతుంది. సెల్లార్ డోర్ తెరిచిన తర్వాత ఈ హత్య జరుగుతుంది. ఆ సెల్లార్ డోర్ ని తెరిచింది ఎవరు, ఎలిసాని హత్య చేసింది ఎవరు అన్నది మిగిలిన కథ. క్రైమ్ ఎలిమెంట్ ని జోడించి థ్రిల్లర్ సినిమాగా మలిచాడు దర్శకుడు. సేరాగా జోర్డానా, జాన్ గా స్కాట్ బాగా నటించారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. అయితే హద్దులు మీరు మాత్రం లేదు ఆ రొమాంటిక్ సీన్. అలిసా పాత్రలో ఎడిసన్ టిమ్లిన్ చాలా బాగా చేసింది. చూడడానికి కూడా ఈమె బాగుంటుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మనం ఊహించిందే జరుగుతుంది. లాస్ట్ క్లైమాక్స్ బాగా తీశాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. అద్భుతమైన లొకేషన్ లో తీశారు ఈ సినిమాని. అయితే క్లైమాక్స్ కి వచ్చే వరకు జరిగే సన్నివేశాలు ఏమి అంత గ్రిప్పింగ్ గా అనిపించవు. క్లైమాక్స్ లో అసలు విషయం బయటపడిన తర్వాత వావ్ అంటాం. ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి చూడలేం కానీ పర్సనల్ గా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చూడొచ్చు. ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. నాకు తెలిసి హాలీవుడ్ సినిమాల్ని ప్రైమ్ లోనే అద్భుతంగా డబ్బింగ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ అంతా తమిళ వాసంతో ఉంటుంది. ఈ సినిమా పిల్లలతో కలిసి చూడొద్దు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?